Tutorials Telugu. Hello guys, welcome to Java Tutorials Telugu. నేను మీ ఆదిత్య శ్రీనివాస్ మీ ట్యుటోరియల్ గైడ్. సో మనం క్యాలిక్యులేటర్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఇప్పటివరకు దాని GUI ఎలా డిజైన్ చేయాలో చూసాము గత 2 పార్ట్స్ నుంచి. సో ఇప్పుడు మనం కోడింగ్ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. సో ఇది మన GUI. సో బటన్ నేమ్స్ నేను వేరియబుల్స్ నేమ్ B7 B8 B9 అని ఇచ్చుకుంటూ పోయాను. సో మనం వాట్ వీ హ్యావ్ టు డూ అంటే ఏం చేయాలి అంటే మనం ఈ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ 7 అని రావాలన్నమాట. ఓకే, అంతేకాకుండా మనం వేరే అదర్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఉన్న 7 ఎరేస్ కాకుండా ఏం కావాలి, ఆ వాల్యూ కూడా రావాలి. సో అది ఎట్లా చేయాలంటే మనం నెంబర్ యొక్క గ్రేడ్కి ఏం ప్రోగ్రామ్ చేయాలంటే మన మొదటి డిస్ప్లే లో కదా సెట్ చేయాల్సిందే. సో డిస్ప్లే డాట్ సెట్ డిస్ప్లే వన్ డాట్ సెట్ టెక్స్ట్. మన డిస్ప్లే వాళ్ళు అందులో మనం టెక్స్ట్ సెట్ చేయాలి. డిస్ప్లే వల్ల ఏం టెక్స్ట్ సెట్ చేయాలి, అంతకు ముందర ఉన్న దాన్ని ప్లస్ కొత్త దాన్ని, అంతకు ముందర ఏం లేకపోయినా ఉన్నా. సో ఏం సెట్ చేయాలి, డిస్ప్లే వన్ డాట్ గెట్ టెక్స్ట్ ప్లస్ ఇదంతా B7 డాట్ చెప్పండి B7 డాట్ అంటే బటన్ మీద ఉన్న నెంబర్ కదా, బటన్ మీద ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్. ఓకే, మీకు అర్థమైందా? డిస్ప్లే వన్లో యొక్క టెక్స్ట్లు సెట్ చేయాలి. ఏం సెట్ చేయాలి, డిస్ప్లే వన్లో ఇంతకు ముందర ఏది ఉందో అది ప్లస్ మన నొక్కేల బటన్ యొక్క టెక్స్ట్. ఓకే, దీన్ని రన్ చేసి చూద్దాం. షేర్ చేయండి, రన్ చేయండి. సో ఓకే, ఇప్పుడు నేను 7 క్లిక్ చేశాను, 7 వచ్చింది. సో డిస్ప్లే వన్లోకి సెట్ అయ్యాలి. సో నేను ఇంకోసారి కూడా 7 క్లిక్ చేయగానే ఉన్న దాంతో పాటు ఇంకో 7 యాడ్ అయ్యింది. ఓకే, దట్స్ ఆల్. ఓకే, సేమ్ ఇదే మీరు అన్నిట్లలో పేస్ట్ చేయండి, కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. కాకపోతే ఇక్కడ B7కి బదులు ఇక్కడ B8 B9 B4 5 6 1 2 3 కూడా ఉంటుంది. ఓకే, ఇలా సెట్ చేసుకుంటూ పోండి. ఓకే, దీని మళ్ళీ రన్ చేసి చూస్తే అన్ని నెంబర్స్ ప్రింట్ అవుతున్నాయో లేదో ఒకసారి చూడండి. మళ్ళీ యాక్చువల్గా క్లియర్ బటన్ అనేది పెట్టాలి, అది బటన్ పెట్టుకోలేదు. సో మనం ఏం చేయడానికి లేదు ఇంకా. సో మనం క్లియర్ బటన్ని పెడదాం. సైజులు కొంచెం పెంచుదాం, తద్వారా ప్యానెల్ కొంచెం కిందకి పెడదాం. సో మన ప్యానెల్ కొంచెం కిందకి పెట్టి ఇక్కడ ఒక బటన్ని మనం ఏర్పాటు చేసుకుందాం, క్లియర్ బటన్ని. సో ఒక చిన్ని బటన్, అది టెక్స్ట్ CLEAR క్లియర్. దీని యొక్క ఫాల్ట్లు పెంచితే చూడడానికి అనువుగా ఉంటుంది. ఓకే, క్లియర్. చేంజ్ వేరియబుల్ నేమ్ CLEAR క్లియర్. క్లియర్లో మనం ఏం చేయాలంటే డిస్ప్లే వన్ డాట్ సెట్ టెక్స్ట్ PLAY. సారీ గైస్, నేను తప్పు చేస్తూనే పోతున్నాను. డిస్ప్లే వన్ డాట్ సెట్ టెక్స్ట్, ఇది డిస్ప్లే టూ డాట్ సెట్ టెక్స్ట్ కూడా
display2 dot set text display2 కూడా క్లియర్ చేయాలి, ఎందుకంటే వాటిలో కూడా ఏమైనా మిగిలిపోతే display3 లేదు, ఆపరేషన్ బార్ ఉంది, ఓపీ ఆపరేషన్ డాట్ సెట్ టెక్స్ట్. మీరు నల్లని కూడా రాసుకోవచ్చు. ఓకే, సేవ్ చేయండి, ఫైల్ రన్ చేయండి. ఓకే, 7 8 9 4 5 6 1 2 3 క్లియర్, సూపర్. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ ఆపరేషన్స్ ఒక ఫంక్షన్లు చేయాలి. ఓకే, దీనికి ముందర నేను ఆపరేషన్ ఫంక్షన్ ఒకసారి చూస్తాం. ఒకసారి గైస్, ఓకే గైస్, మనం ప్రోగ్రామ్ ఎలా చేయాలంటే కంటిన్యూటీ అనేది ఉండేలా చేయాలి. సపోజ్ కంటిన్యూటీ అంటే ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు. కంటిన్యూటీ అంటే ఏంటి అంటే సపోజ్ 8 ప్లస్ 9 ప్లస్ 17 ఇక్కడ అయిపోయింది చూడండి దాని ఆపరేషన్. సో మనం కంటిన్యూటీ ఉండేలా చేస్తాం. సో నేనైతే కంటిన్యూటీ ఉండేలా చేస్తాను. అది ఎలాగో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ప్లస్లోకి వెళ్ళండి. ప్లస్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ చేయాలి, దాని పేరు ఆప్. ఓకే, స్ట్రింగ్ వేరియబుల్ ఆపరేషన్ ఆర్ మినిగా ఆప్ అంటారు. ఫస్ట్ దాంట్లో ఏం చేయాలి అంటే ఆపరేషన్ డాట్ గెట్ టెక్స్ట్. ఇది ఇలా ఎందుకు చేయాలి అంటే ఆపరేషన్ అనే డిస్ప్లేలో ఉన్న టెక్స్ట్ని అంటే ఆపరేషన్ లోపల ఏదైనా ఆపరేషన్ ఉందా అంటే ఆపరేషన్ అనే డిస్ప్లేలో ఏదైనా ఆపరేషన్ ఉంటే దాన్ని ఓపీలోకి మూవ్ చేయాలి. ఏమీ లేకపోతే ఏమీ రాదు. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏమీ లేకపోతే ఇఫ్ ఓపీఈ డాట్ ఈజ్ ఈక్వల్స్ మెథడ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఇఫ్ ఈక్వల్స్ దేనికి ఈక్వల్ కావాలి, ఏమీ లేకపోతే ఆర్ నల్కి ఈక్వల్ అయితే అప్పుడు మనం ఏం చేయాల్సి. సో ఆపరేషన్ లోపల ఏమీ లేకపోతే మనం ఏం చేయాలి, డిస్ప్లే 1లో ఉన్న దాన్ని డిస్ప్లే 2లోకి మూవ్ చేసి ఆపరేషన్లో ప్లస్ పెట్టి డిస్ప్లే 1ని క్లియర్ చేయాలి. సో లెట్స్ డూ దిస్. display2 dot set text is equal to display1 dot get text. అట్లాగే ఆపరేషన్ డాట్ సెట్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం పెట్టాలి, అందులో ప్లస్ పెట్టాలి. అట్లాగే డిస్ప్లేని క్లియర్ చేయాలి. display1 dot set text ఏం చేయాలి, క్లియర్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం చూడండి. ఇప్పుడు నేను రిజల్ట్ ఎప్పుడు ప్రింట్ చేయాలి, ప్లస్ బటన్ నొక్కగానే రిజల్ట్ ప్రింట్ కాదు, ఈక్వల్ టు బటన్ కొట్టగానే ప్రింట్ అవుతుంది. అది ఎట్లా అని మీరు ఆలోచిస్తున్నారా, నేను చూపిస్తాను చూడండి. జనరల్గా వాళ్ళ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 8 ప్లస్ కొట్టగానే అది నెక్స్ట్ నెంబర్కి ఎంటర్ చేసుకుంటుంది, అంతేగాని అది ఈక్వల్ టు కొడితే వస్తుంది, లేదంటే మళ్ళీ ఇంకోసారి ప్లస్ కొడితే క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, సో మనం ఏం చేయాలి, ఒకవేళ ఇట్లా ఉంటే లేదంటే ఆపరేషన్ ఉంటే ఏం చేయాలి అంటే ఎల్స్ ఆపరేషన్ అనేది ఉంటే ఏం చేయాలనేది తర్వాత డిస్కస్ చేద్దాం. దీన్ని అంతట్లే ట్రై క్యాచ్ బ్లాక్లోకి పెట్టండి, ఎందుకంటే రేజ్ ఆఫ్ ఎక్సెప్షన్కి ఛాన్స్ ఉంది కాబట్టి. ఫస్ట్ ఒక ట్రై క్యాచ్ బ్లాక్ చేసుకోండి. ఇలా ఎందుకు నేను చేస్తున్నానో నేను మీకు చూపిస్తాను.
ఎక్స్ట్రా బ్రేస్ పెట్టాలి ఇదంతా. సో జే ఆప్షన్ ప్యానల్ డాట్ షో మెసేజ్. ఏమైనా ఎర్రర్ కానీ ఎక్సెప్షన్ కానీ వచ్చిందనుకో మనం మెసేజ్ చూపించాలి ఏమని, వాల్యూస్ ఆర్ ఇన్కరెక్ట్ అని కానీ ఏమైనా కానీ. ఎర్రర్ ఇన్ ఇంపోర్ట్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేసినప్పుడు ఎక్సెప్షన్ ఎందుకు వస్తుంది అంటే మనం ఏ నెంబర్ లేకుండా ఉత్తి ప్లస్ కొట్టినప్పుడు ఎర్రర్ ఇన్ వాల్యూస్. ఓకే, ఓకే దీనికి ముందర మనం ఏం చేయాలంటే మీరు ఫస్ట్ డబల్ ఆఫ్ ఏబిసి అనే 3 వేరియబుల్స్ క్లియర్ చేసుకోండి. ఏ బి అండ్ సి 3 వేరియబుల్స్ సేమ్ ఇట్లాగే అన్నిట్లలో పేస్ట్ చేయండి. ఇక్కడ ప్లస్ బదులు మైనస్ లో మైనస్ పెట్టండి, స్టార్ లో స్టార్ పెట్టండి, అండ్ డివైడ్ లో బై పెట్టండి. ఓకే 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 నెక్స్ట్ నేను ఇప్పుడు ఒక మెథడ్ లో మీకు చూపిస్తున్నాను. అది వాయిడ్ క్యాలిక్యులేషన్. సేమ్ నేను అదే చేశాను. మైనస్ ఉంటే మైనస్ పెట్టాను, స్టార్ ఉంటే స్టార్ పెట్టాను, ఎల్స్ లో కోడ్ రాశాను. ఆ కోడ్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డాట్ లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం ఏది ప్రెస్ చేస్తే అది డాట్ వస్తుంది. ఓకే, ఇది యొక్క డాట్ యొక్క డిస్ప్లే, ఇది B3 యొక్క డిస్ప్లే. ఓకే, ప్లస్ ఆర్ మైనస్. ఓ షట్, ఈ బటన్ ని ప్రోగ్రామ్ చేయడం. ఓకే, తన లెటరాల్ చూద్దాము. ఫస్ట్ మనం క్యాలిక్యులేటర్ అనే మెథడ్కి వెళ్దాం. నేను ఒక మెథడ్ క్రియేట్ చేశాను, వాయిడ్ క్యాల్ ఆ మెథడ్ పేరు. అందులో ఏలో ఏముంది అంటే డిస్ప్లే 2లో ఏముందో అది ఏలోకి మూవ్ చేశాను. సో డిస్ప్లే 2లో ఉంటుంది వాల్యూ, అది మనం ఫస్ట్ ఇచ్చిన ఇన్పుట్. సో దాన్ని ఏలోకి మూవ్ చేశాను. డబల్ డాట్ పార్స్ అనే మెథడ్ యూస్ చేసి దాన్ని డబల్ లో కన్వర్ట్ చేశాను, ఎందుకంటే ఏ యొక్క టైపు డబల్ కాబట్టి. బిలోకి డిస్ప్లే 1లో ఉన్నదాన్ని మూవ్ చేశాను. ఆపరేషన్ లోకి ఓపీఈ మూవ్ చేశాను. స్విచ్ ఓపెన్ చేశాను. స్విచ్ లో ఆపరేషన్ ప్లస్ అయితే C=A+B ప్రింట్ చేసి డిస్ప్లే 1లో ఆ రిజల్ట్ ని ప్రింట్ చేస్తాను. అదే మైనస్ అయితే మైనస్ చేస్తాము, రిజల్ట్ ప్రింట్ చేస్తాము. స్టార్ అయితే స్టార్ చేస్తాము, రిజల్ట్ ప్రింట్ చేస్తాము. బ్రేక్ అయితే బ్రేక్ చేస్తాము, రిజల్ట్ ప్రింట్ చేస్తాము. మీకు ఇంకా క్లియారిటీగా ఉండడం కోసం నేను ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ కన్సోల్ కూడా ప్రింట్ చేస్తాను. ఓకే, సో ప్లస్ బటన్ లో మిగిలిన కోడ్ చూద్దాం. ప్లస్ బటన్ లో ఒకవేళ ఆపరేషన్ ముందుగానే ఉన్నట్లయితే మనం ఏం చేయాలి అంటే ఫస్టే క్యాలిక్యులేషన్ ని పర్ఫామ్ చేయాలి. ఆ తర్వాత దాని రిజల్ట్ ని ఎందులోకి సిలోకి మూవ్ చేయాలి. డిస్ప్లే వాళ్ళు క్లియర్ చేసి ఆపరేషన్ అనేది మామూలుగా పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఏవైనా అనదర్ ఆపరేషన్స్ ఉంటే ఫస్టే క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేయాలి. ఆ వచ్చే రిజల్ట్ ఎందులో పెట్టుకోవాలి, డిస్ప్లే 2లో పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది ఎందుకంటే సి అనేది డబల్ టైప్ కాబట్టి. సో నేను దాన్ని స్ట్రింగ్ లోకి మార్చాలి. స్ట్రింగ్ డాట్ వాల్యూస్ ఆఫ్ సి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, డిస్ప్లే 1 డాట్ డిస్ప్లే 1 ని క్లియర్ చేయాలి. ఇంకా ఏం చేయాలి, ఉన్న ఆపరేషన్ లోకి ఓపీ ఆపరేషన్ లోకి మనం ఏం చేయాలి అంటే ఆపరేషన్ లోకి ప్లస్ పెట్టాలి. ఓకే, సేమ్ ఇదే విధంగా మీరు మైనస్ లో నేను ఇక్కడ కోడ్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఈ బ్లాక్ కోడ్. సో యాజ్ ఇట్ ఈస్ ఇట్లానే చేయండి. ప్లస్ లో ప్లస్, మైనస్ లో మైనస్, డివిజన్ లో డివిజన్ లో. ఓకే, అన్ని చేసిన తర్వాత ఈక్వల్ టు బటన్కి నేను చెప్తాను కోడ్ ఎట్లా చేయాలి. సో ఇప్పుడు మనం టెస్ట్ చేసి చూద్దాం. సో వాళ్ళు ఉంది ప్లస్ ఏవీ లేదు కాబట్టి వాళ్ళు 2 అయినాయి.
ఇప్పుడు నేను 2 ఎంటర్ చేశాను. మళ్ళీ ప్లస్లోకి ఏం చేయాలి, ఫస్ట్ ఈ 2 ప్లస్ కావాలి, అప్పుడు సెకండ్ కేసులోకి వెళ్తుంది. ఈ 2 ప్లస్ అయ్యేలా చూసారా, 3.0 అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ నేను ఇంకా 5 కొట్టి ప్లస్ కొడితే ఇట్లా, 6 కొట్టి మైనస్ కొడితే 6 మైనస్ ఎప్పుడు అవుతుంది, 6 ఫస్ట్ దీనికి యాడ్ అవుతుంది, ఎందుకంటే ముందర ఆపరేషన్ ప్లస్ కాబట్టి. ఆ తర్వాత వచ్చే రిజల్ట్కి మైనస్ పర్ఫామ్ అవుతుంది. ఓకే, సో నేను స్టార్ కొట్టగానే ఇది మైనస్ అయిపోతుంది, స్టార్ ఆఫ్ 1. సో 12 స్టార్ ఆఫ్ 1 12 డివైడెడ్ బై 2 ప్లస్ 2 వెళ్తా 6. ఓకే, పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఈక్వల్ టూలో ఏం చేయాలి, ఈక్వల్ టూలో కూడా మనం ఏం చేయక్కర్లేదు, ఈక్వల్ టూలో మనం క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేయాలి, ఆపరేషన్లు క్లియర్ చేయాలి. ఎందుకు అంటే మనకి ఆపరేషన్ బటన్ క్లిక్ చేస్తేనే ఫర్దర్గా ఆపరేషన్ అనేది కంటిన్యూ కావాలి. ఒకవేళ ఆపరేషన్ బట్ ఈక్వల్ టు ప్రింట్ చేయగానే ఆపరేషన్ బటన్లో ఉన్నది క్లియర్ కాలేదంటే అది రిపీటెడ్గా ఆపరేషన్ పర్ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈక్వల్ టూలో ఏం చేయాలి, క్యాలిక్యులేషన్ చేయాలి. మీరు ఒకే వాల్యూ కొట్టి క్యాలిక్యులేషన్ చేస్తే డైరెక్ట్గా క్యాలిక్యులేటర్ గల మెథడ్కి వెళ్తుంది, ప్రింట్ అవుతుంది, ఆపరేషన్స్ సెట్ టెక్స్ట్ క్లియర్ అవుతుంది. ఓకే, నేను చూపిస్తాను. సో క్యాలిక్యులేటర్ వచ్చింది, 1 ప్లస్ 2 ఈక్వల్ టు ఏం రావాలి, ఇక్కడ 3 అంటే క్యాలిక్యులేషన్ కావాలి. 3లో ఏమవుతుంది, క్యాలిక్యులేషన్లో ఏబిలోకి మూవ్ అయ్యి దాని ప్లస్ అవుతుంది. సో 3 వచ్చిందా. ఆపరేషన్ కానీ క్లియర్ కాలేదు అనుకోండి, అప్పుడు మనకి అదే వాల్యూ దానితో అదే ఈక్వల్ టూలో కూడా కొనసాగుతూ ఉంటుంది. నేను దాన్ని కమెంట్ లైన్లో పెట్టి మీకు చూపిస్తాను. ప్రాజెక్ట్ వచ్చింది 1 ప్లస్ 2 ఈక్వల్ టు 3.0లా ఇంకా ప్లస్ అక్కడే ఉంది చూడండి. సో మనం నెక్స్ట్ ఇచ్చే నెంబర్కి ఏమవుతుంది అంటే, సో మనం నెక్స్ట్ ఇచ్చే నెంబర్ మైనస్ అనుకోండి, అది క్లీన్ కాదనమాట. ఓకే, సో అందుకని మనం ఆపరేషన్లో సో కోడింగ్లో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇదైతే కోడింగ్, మీకు మెథడ్ నేను ఎట్లా ఫంక్షన్ చేస్తుందో చెప్పాను, బటన్ యొక్క కోడింగ్ ఎట్లా రాయాలో చెప్పాను. ఇది చాలా సింపుల్ ఇలా. ఓకే, ఈ ప్లస్ అండ్ మైనస్కి వాల్యూ ఎట్లా చేయాలి అనేది నేను మీకు చెప్పాలి. ప్లస్ అండ్ మైనస్కి ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఒక ట్రై క్లాస్ బాక్స్ క్రియేట్ చేయండి, డబల్ ఆఫ్ ప్లస్ అనే వాల్యూ తీసుకోండి. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ప్లస్లోకి డిస్ప్లేలో ఏ ఉందో అది తీసుకురావాలి, డిస్ప్లే 1లో ఏముందో అది ప్లస్లోకి తీసుకురావాలి. ఆ తర్వాత ఆ ప్లస్ని -1తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఆ తర్వాత వచ్చిన దాన్ని మళ్ళీ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి డిస్ప్లేలో పెట్టేయాలి. అర్థమైందా, నేను దీన్ని రన్నింగ్లో చూపిస్తాను మీకు. వాళ్ళు ఉంది, వాళ్ళు ఎంటర్ చేశాను, లేదు ప్లస్ ఆర్ మైనస్ కొట్టగానే ఏమవుతుందంటే వాళ్ళని ఏం చేస్తుంది, ఫస్ట్ ప్లస్ ఆర్ మైనస్లోకి తెస్తుంది. ప్లస్లో ఉన్న వాల్యూని దాని వాల్యూతో ఇంటూ -1 చేస్తుంది. సో 1 ఇంటూ -1 ఈక్వల్ టు -1. ఓకే, ఆ తర్వాత దాన్ని ఏం చేయాలి, డిస్ప్లేలోకి కన్వర్ట్ చేస్తాం. మళ్ళీ ఇంకోసారి -1 చేస్తే -1 ఇంటూ -1 ఈక్వల్ టు +1. ఓకే, -1తో ఎందుకు చేయాలంటే -1 అనేది నెగిటివ్, పైగా వాల్యూ చేంజ్ కాదు, 1తో డివైడ్ చేస్తాం, అదే 0 to వాల్యూ చేంజ్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్దర్ వీడియోలో నేను మన డెవలపర్ ఇన్ఫో ఎలా క్రియేట్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను.